శంకర్ లైఫ్ సైన్స్ అకాడమీకి స్వాగతం. ఈ వీడియోలో మనం యాసిడ్ ఫాస్ట్ స్టెయినింగ్ టెక్నిక్ గురించి నేర్చుకోబోతున్నాం. సో అంతకంటే ముందు ఈ యాసిడ్ ఫాస్ట్‌కు ఉన్నటువంటి అదర్ నేమ్స్ గురించి చూద్దాం. దీన్ని ఏమంటాం? ఇంకొకటి ఏమున్నాయి? జీల్ నెల్సన్ స్టెయినింగ్ టెక్నిక్ అన్నా, అదేవిధంగా హాట్ మెథడ్ ఆఫ్ యాసిడ్ ఫాస్ట్ స్టెయినింగ్ అన్నా, అదేవిధంగా ఏఎఫ్బి షార్ట్ ఫామ్‌లో ఇస్తారు. ఏఎఫ్బి అంటే యాసిడ్ ఫాస్ట్ బ్యాసిల్లైజ్ స్టెయినింగ్ అని అర్థం. సో ఈ నేమ్స్ 3 అనేది కూడా ఇంపార్టెంట్, మనకు అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ యాసిడ్ ఫాస్ట్ స్టెయినింగ్ ఏ బ్యాక్టీరియాను అబ్జర్వ్ చేయడానికి, స్టెయిన్ చేయడానికి యూజ్ చేస్తామంటే అది ఎస్పెషలీ మైకోబ్యాక్టీరియా. సో ఈ మైకోబ్యాక్టీరియం అనేది మీకు తెలుసు ఆల్రెడీ. మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే డిసీజ్ను కాజ్ చేస్తుంది మనకు. ఓకే, ఇంకొకటి మైకోబ్యాక్టీరియం ఇంకొక స్పీషీస్ ఉంది, లిప్రసీ అనేది మనకు వస్తుంది. సో ఈ యాసిడ్ ఫాస్ట్ స్టెయినింగ్ ఎగ్జాంపుల్ అంటే ఇది ఒక్కటే కాకుండా నొకాడియా కూడా మనకు యాసిడ్ ఫాస్ట్ కిందకి ఎగ్జాంపుల్. కాకపోతే ఇది వీక్ యాసిడ్ ఫాస్ట్, ఇదేమో స్ట్రాంగ్ యాసిడ్ ఫాస్ట్ పాజిటివ్ ఇస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైనా ఎగ్జామ్లో మీకు క్వశ్చన్ అడగవచ్చు, మైకోబ్యాక్టీరియం అనేది కూడా యాసిడ్ ఫాస్టే, నొకాడియా కూడా యాసిడ్ ఫాస్టే. అదేవిధంగా ఈ యాసిడ్ ఫాస్ట్ టెక్నిక్ను ఫస్ట్ డెవలప్ చేసినటువంటి సైంటిస్ట్ ఎవరంటే పాల్ ఎర్లిచ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పాల్ ఎర్లిచ్ అనే సైంటిస్ట్ ఫస్ట్ ఈ యాసిడ్ ఫాస్ట్ టెక్నిక్ను డెవలప్ చేసింది. తర్వాత దీన్ని మాడిఫై చేశారు ఇద్దరు సైంటిస్టులు. ఒకరు ఏంది యాసిడ్ ఆల్కహాల్ యూజ్ చేస్తూ, ఇంకొకరేమో కార్బల్ ఫచిసిన్ డైని ఇంట్రడ్యూస్ చేస్తూ ఇద్దరు మాడిఫై చేసిండు. వాళ్ళ సైంటిస్టే నెల్సన్ అండ్ జీల్. కాబట్టి దీనికి ఆ నేమ్ వచ్చింది, జీల్ నెల్సన్ స్టెయినింగ్ టెక్నిక్ అని చెప్పేసి మనం అంటారు. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ తీసుకుంటే ఇక్కడ ఈ మైకోబ్యాక్టీరియం ఏదైతే ఉందో దీని సెల్ వాల్ లోపల ఒక హై లిపిడ్ కాంటెంట్ ఉంటుంది. దాన్నే ఈ పేరు చాలా ఇంపార్టెంట్, మైకోలిక్ యాసిడ్. సో విచ్ లిపిడ్ విల్ కంటైన్ ఇన్ మైకోబ్యాక్టీరియం సెల్ వాల్ అంటే మైకోలిక్ యాసిడ్. సో ఈ 60% ఈ సెల్ వాల్ లోపల 60% లిపిడ్ ఉంటుంది. సో ఈ లిపిడ్ ఉండడం వల్ల ఇది ఏమవుతుంది అంటే దాని సెల్ వాల్ మొత్తం కూడా ఒక వ్యాక్సీ బ్యారియర్ తయారవుతుంది అనమాట. ఈ వ్యాక్సీ బ్యారియర్ వల్ల ఏమవుతుందంటే నార్మల్ డై ఏదైతే వాడతామో మనం, క్రిస్టల్ వైలెట్ కానీ తర్వాత మిగతా డై, అవి ఈజీగా లోపలికి పెనిట్రేషన్ అనేది జరగదు. సో అందుకోసం ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఆ బ్యాక్టీరియాను కొంత హీట్కి ఎక్స్పోజ్ చేస్తున్నాం. అది కూడా డైరెక్ట్ డ్రై హీట్ కాకుండా స్టీమ్కి ఎక్స్పోజ్ చేస్తాం. ఎక్స్పోజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క సెల్ వాల్ ఏదైతే ఉందో అది సాఫ్టెన్ అవుతుంది. సెల్ వాల్ అనేది సాఫ్టెన్ అయ్యి కొంచెం మెల్ట్ అయిపోతుంది మైకోలిక్ యాసిడ్. దానివల్ల ఏమవుతుందంటే ఈ డై అనేది ఈజీగా పెనిట్రేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే దీనికి స్ట్రీమ్కు ఎక్స్పోజ్ చేస్తాం అనమాట, అంటే ఆవిరికి ఎక్స్పోజ్ చేస్తాం. ఓకే, సో ఫైనల్గా దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే యాసిడ్ ఫాస్ట్ బ్యాక్టీరియా ఏ కలర్లో కనిపిస్తాయి అంటే యాసిడ్ ఫాస్ట్ బ్యాక్టీరియా పింక్ కలర్లో కనిపిస్తుంది. ఓకే, అదే నాన్ యాసిడ్ ఫాస్ట్ బ్యాక్టీరియా ఉంటే అవన్నీ కూడా బ్లూ కలర్లో కనిపిస్తాయి. మరి నాన్ యాసిడ్ ఫాస్ట్ బ్యాక్టీరియా అంటే ఏమని అనుకోవచ్చు మీరు, అవి గ్రామ్ పాజిటివ్ అన్న ఉండొచ్చు, ఓకే, గ్రామ్ నెగిటివ్ అన్న ఉండొచ్చు. ఈ రెండిట్లో రెండు కూడా నాన్ యాసిడ్ ఫాస్ట్ కిందకే వస్తాయి. ఓకే, పింక్ కలర్లో కనిపిస్తే అది యాసిడ్ ఫాస్ట్ అనాలి. ఇంకొకటి నాన్ యాసిడ్ ఫాస్ట్. నాన్ యాసిడ్ ఫాస్ట్ అంటే సరిపోతుంది అంతే, అది గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగిటివ్ అనేది మనం చెప్పకూడదు, కానీ ఏ బ్యాక్టీరియాను ఉండొచ్చు అది. ఓకే, అదర్ దాన్ యాసిడ్ ఫాస్ట్. నెక్స్ట్ ఇక్కడ ప్రొసీజర్ తీసుకుందాం. సో ఇక్కడ ప్రొసీజర్లో తీసుకుంటే మనం ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చేయాలి, మనం స్మియర్ ప్రిపేర్ చేయాలి. మనకు తెలుసు ఆల్రెడీ ఏది, మనం హీట్ ఫిక్సేషన్ టెక్నిక్ యూజ్ చేసి ఫస్ట్ స్మియర్ ప్రిపేర్ చేయాలి. స్మియర్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆ యొక్క స్లైడ్ ఉంటుంది కదా, ఆ స్లైడ్ మొత్తాన్ని కూడా కవర్ చేసి ఇక్కడ ఏం చేయాలంటే ప్రైమరీ డై వాడతాం. ప్రతి దాంట్లో కూడా ప్రైమరీ డై, మనం గ్రామ్ స్టెయినింగ్లో ఇంతకుముందు చదువుకున్నాం, అందులో కూడా ప్రైమరీ డై. సో దీంట్లో ప్రైమరీ డై ఏమేది కార్బన్ ఫచిసిన్ అనేది ప్రైమరీ డై, ఇది ఫస్ట్ స్టెప్. ఓకే, సో తర్వాత దీన్ని ఏం చేయాలి మనము అంటే దీన్ని మనం వాటర్ బాత్ పైన పెట్టేసేయాలి. ఈ స్లైడ్ను స్టీమ్కి ఎక్స్పోజ్ చేయాలి. ఎంత టైము అంటే 3 to 5 minutes. సో హీట్ యాక్టింగ్ యాజ్ ఏ మార్డేట్. ఓకే, సో మనం అందులో చూస్తాం గ్రామ్ స్టెయినింగ్ లోపల మార్డెంట్ ఏంటంటే గ్రామ్స్ అయోడిన్ అంటాం. మరి యాసిడ్ ఫాస్ట్ స్టెయినింగ్ టెక్నిక్ లోపల మార్డెంట్ ఏంటంటే హీట్. ఇదే ఎక్కువసార్లు క్వశ్చన్స్ దీనిపైనే రేజ్ అవుతాయి, వైవా క్వశ్చన్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ. ఓకే, హీట్ యాక్ట్ యాజ్ ఏ మార్డేట్ ఫర్ ద యాసిడ్ ఫాస్ట్ స్టెయినింగ్ టెక్నిక్. సో ఎంతసేపు పెట్టాలి, 3 to 5 minutes పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ డై ఏదైతే కార్బల్ ఫాస్టిన్ ఉందో అది సెల్ లోపలికి పెనిట్రేట్ అవుతుంది. ఎందుకంటే అది వ్యాక్సీ లేయర్ అవుతుంది, అది కొంచెం మెల్ట్ అవ్వడం వల్ల డై లోపలికి పెనిట్రేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, వాష్ చేయాలి. రన్నింగ్ వాష్ చేసినప్పుడు ఏమైతే ఆ సెల్ దానిలో ఎక్సెస్ డై ఏదైతే ఉందో అదంతా కూడా రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ దీన్ని ఏం చేస్తాం, డీకలరైజేషన్
చేస్తాం. డీకలరేషన్‌కి ఇక్కడ ఏం వాడుతున్నాం? అందులో ఏమో ఆల్కహాల్ వాడతాం. దీంట్లోనేమో యాసిడ్ ఆల్కహాల్ అంటాం. దీని కంపోజిషన్ పైన చాలా సార్లు క్వెషన్స్ వస్తాయి. అదేంటిది అంటే ఒకటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎంత 3% హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉండాలి. ప్లస్ ఇథనాల్ ఎంత 95-97% ఉంటే దీన్ని ఏమంటాం? యాసిడ్ ఆల్కహాల్. అందులో ఏమో 95% ఇథనాల్ ఉంటే సరిపోతుంది. ఏది గ్రామ్ స్టెయినింగ్ టెక్నిక్ లోపల. కానీ దీంట్లో మాత్రం యాసిడ్ ఆల్కహాల్. దీనిపైన ఎప్పుడు క్వెషన్ అడుగుతాడు. వాట్ ఈస్ ద కంపోజిషన్ ఆఫ్ యాసిడ్ ఆల్కహాల్ యూజ్డ్ ఇన్ యాసిడ్ ఫాస్ట్ స్టెయినింగ్ అని చెప్పేసి అంటాడు. కాబట్టి ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. యాసిడ్ ఆల్కహాల్ లోపల హైడ్రోక్లోరిక్ యాసిడ్ 3% ఉంటుంది. ఇథనాల్ అనేది 95-97% ఉంటుంది. నెక్స్ట్ తర్వాత దీన్ని ఏం చేయాలి? మళ్ళీ వాష్ చేయాలి. వాష్ చేసినప్పుడు ఏమైతుందంటే ఆ డై ఏదైతే ఉందో, ఏది నాన్ యాసిడ్ ఫాస్ట్ బ్యాక్టీరియాలో, అది మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. ఓన్లీ వ్యాక్సీ లేయర్ ఉన్నటువంటి మైక్రో బ్యాక్టీరియాలో మాత్రమే ఈ పింక్ కలర్ అనేది ఉంటుంది. ఓకే, ఇది వాషింగ్, సెకండ్ వాషింగ్ స్టెప్. తర్వాత దీంట్లో ఏం చేస్తున్నాం? కౌంటర్ స్టెయిన్. అంటే దీన్ని మనం ఏమంటాం? సెకండరీ ఆర్ కౌంటర్ స్టెయిన్ అని చెప్పేసి అంటాం. సెకండరీ స్టెయిన్ ఆర్ కౌంటర్ స్టెయిన్. సో ఇక్కడ ఏమవుతుంది మీకు? ఇక్కడ ఏం వాడుతున్నాం మనం? మిథిలిన్ బ్లూ. మిథిలిన్ బ్లూ పెట్టేసి ఎంతసేపు వెయిట్ చేయాలి అంటే 1 to 2 minutes వెయిట్ చేయాలి. చేసినప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ వ్యాక్సీ లేయర్ మొత్తం ఇది కూల్ అయిపోతుంది, రూమ్ టెంపరేచర్కి ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది అంటే ఈ సెల్స్ అనేవి లోపలికి వ్యాక్సీ లేయర్ ఉండడం వల్ల ఈ మిథిలిన్ బ్లూ అనేది ఈ మైక్రోబ్యాక్టీరియం లోపలికి పెనిట్రేట్ కాదు. ఓన్లీ నాన్ యాసిడ్ ఫాస్ట్ బ్యాక్టీరియా లోపలికి మాత్రమే పెనిట్రేట్ అవుతుంది. ఓకే, సో తర్వాత దీన్ని ఏం చేస్తాం? మళ్ళీ ఈ మిథిలిన్ బ్లూను మళ్ళీ ఇక్కడ కూడా మనం ఇంకొక వాష్, లాస్ట్ ఫైనల్ అన్నట్టు ఇది ఫైనల్ వాష్ లోపల. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఓన్లీ ఏవైతే మైక్రోబ్యాక్టీరియం ఉందో అవన్నీ కూడా మీకు పింక్ కలర్లో కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు ఏదైతే సెకండ్ కౌంటర్ స్టెయిన్ వాడినామో అవన్నీ కూడా బ్లూ కలర్లో కనిపిస్తాయి. అంటే ఇవన్నీ నాన్ యాసిడ్ ఫాస్ట్ బ్యాక్టీరియా. అది గ్రామ్ పాజిటివ్ అని ఉండొచ్చు, గ్రామ్ నెగిటివ్ అని ఉండొచ్చు. కాబట్టి మనం ఈ టెక్నిక్లో రెండే విషయాలు చెప్తాం. పింక్ కలర్లో కనిపిస్తున్నాయి అంటే ఆ సెల్స్ అన్నీ కూడా యాసిడ్ ఫాస్ట్ బ్యాసిల్లై అని. ఒకవేళ బ్లూ కలర్లో కనిపించే బ్యాక్టీరియా అవి కోకై అంటే రౌండ్ షేప్ అని ఉండొచ్చు, లేదా రాడ్ షేప్లోనే ఉండొచ్చు, ఎనీ షేప్. కాకపోతే మనం ఇక్కడ 2 సెల్స్ని తీసుకున్నాం అంతే. సో ఇవన్నీ కూడా మనం ఏమంటాం? నాన్ యాసిడ్ ఫాస్ట్ బ్యాక్టీరియా అని చెప్పేసి అంటామంట. ఓకే, ఇది ఈ యాసిడ్ ఫాస్ట్ స్టెయినింగ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. రెడ్ కలర్లో కనిపిస్తే అవి యాసిడ్ ఫాస్ట్ బ్యాసిల్లై అని, బ్లూ కలర్లో కనిపిస్తే నాన్ యాసిడ్ ఫాస్ట్ బ్యాక్టీరియా అని చెప్పేసి అనాలి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల మనం ఇక్కడ చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా దీని నుంచే రేజ్ అవుతాయి. ఓకే, ఇది.